బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కడ తొలకరి చినుకు పడిందంటే అందరి చూపు అటువైపే పడుతుంది. ఈసారైనా అదృష్టం వరించకపోతుందా అని వేలాది మంది ఆశతో పత్తికొండ బాట పడతారు. వజ్రాల వేటలో తలమునకలవుతారు. ప్రతి ఏటా మొదలైన ఈసారి కూడా వజ్రాల వేట మొదలైంది. తొలకరి చినుకులు రావడంతో పొలాల్లో అన్వేషణ మొదలుపెట్టారు. రాష్ట్రంలో వర్షాలు పడటంతో వజ్రాల వేటలో కర్నూలు, నంద్యాల రైతులు బిజీ అయిపోయారు. చినుకులు పడగానే రైతులు పొలాలకు పరుగులు క్యూ కడుతున్నారు. ఒక్క వజ్రం దొరికినా తమ కష్టాలు గట్టెక్కుతాయని రైతులు పొలాల్లో గుంపులు గుంపులుగా వజ్రాలను వెతుకుతున్నారు. అనుకున్నట్టుగానే వారి ఆశలు నెరవేరుతున్నాయి. విలువైన వజ్రాలు వారికి దొరుకుతున్నాయి. ఇటీవల వరుసగా 3 రోజుల్లో 4 వజ్రాలు లభించగా వజ్రాలు దొరికిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో వజ్రాల వేట మరింత ఊపందుకుంది. అయితే ఇప్పటి వరకు ఎవరికీ అలాంటి వజ్రాలు తారసపడలేదు. తొలకరి వర్షాల వేళ ఇలా వజ్రాల కోసం వేట సాగించడం సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జనాలు పొలాల్లో వాలిపోతున్నారు. తాదేకంగా చూస్తూ వెతుకుతూ ఉండడం కనిపిస్తుంది. ఏదైనా మెరుపుగా కనిపించగానే అమాంతం దాన్ని పట్టుకొని తమ లక్కు తిరిగిందా లేదా అని ఆశగా చూస్తున్నారు. పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు పొలాల్లో తిరుగుతూ వజ్రాన్వేషణ సాగిస్తున్నారు.